చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, చీకటిలో నుండి లోకములో నుండి శ్రీకత గుణాతిశయములను ప్రకటించుటకు పిలచెనని గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, గుర్తించుచుంటివా క్రియలను. సోదరుల, చీకటిలోంచి వెలుగులోని కంటే పాపంలోంచి నీతి మార్గంలోకి ఆయన పిలుస్తున్నాడు. లోకం నుంచి వెలుపల కనుక క్షయపోయే జీవితంలోంచి నిత్య జీవములకు వారసుగా ఉంటకు దేవుడు మనల్ని పిలిచినాడు. అయితే మనం సజీవంగా ఉన్నామా ప్రశ్నిస్తున్నాడు. అక్కడ సజీవంగా నువ్వు జీవించున్నావా? క్రైస్తవుడుగా పేరు పెట్టుకుని నువ్వు జీవించినావా? అదే జీవించాలంటే దేవుని జీవము నీలోకి రావాలి. దేవుని జీవము నీలోకి వచ్చినప్పుడే నీవు నేను బ్రతుకుతాము, లేకుంటే బ్రతకడానికి అవకాశం. దేవుని జీవం మనలోకి రావాలంటే దేవుని మాటకు విధేయులు కావాలి. మన జీవితం అంతా ఆయనకు తెలుసు కనుక ఆయన మనల్ని కడగటానికి వచ్చాడు. ఆయన ఒకే మాట అన్నారు కదా, పాపిని ప్రేమించాను, పాపాన్ని ద్వేషించాను. కనుక పాపినైన నన్ను ప్రభు ప్రేమించినప్పుడు నాలో ఉన్న పాపాన్ని అసహించుకుంటాడు. కనుక నేను పాపమును విడిచిపెట్టాలి. అది మనం గ్రహించాలి. నేను పాపమును ప్రేమించేంత కాలము దేవునికి నేను ఇష్టడుగా ఉండలేను. పాపం అనగా శారీరక కార్యములు, ఈ లోకపు ఆస్తులు, లోకపు శోభం, లోకం నుంచి బయట తీసినాక మళ్ళీ లోకపు ఆస్తులు మనలో ఉండకూడదు. అయితే ఎలా బ్రతకాలి? ప్రియసులరా, లోకంలో ఒక సామెత ఉంది. ఏమిటో తెలుసునా? ఏంటి మీకు చెప్పగలరా? సరే, నారు పోసిన వాడు నీళ్ళు పోయడా? లోకలు సృష్టించిన వాడు నిన్ను బ్రతికింపలేడా? నిన్ను పోషించలేడా? పోషించగలడం. ఆయన ఎప్పుడు విడిచిపెట్టడా? అయితే మనం ఆయన మాట మీద విశ్వాసం ఉంచాలి. అడుగుతున్న నాకు ఆ జీవం కావాలి, నీ దప్పిక కానీ ఆ జీవజలం నాకు కావాలి. ఆ నీరు, ఆ దాహం తీర్చే నీరు, దాహం కాని నీరు నాకు కావాలి. మంచిదే, ఇదిగో నీ హృదయం నాకు కావాలి. నీ హృదయం ఎప్పుడైతే దేవునికి ఇస్తావో ఆయనలోని జీవం నీ హృదయంలోకి వస్తుంది. లేదు, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోయినప్పుడు నీలో ఉన్న ఆ పాపము దేవుని జీవజలము ఇవ్వడానికి సిద్ధమే, ఆ నీరు ప్రవేశించడానికి సిద్ధమే. కానీ నువ్వు అడ్డేస్తే ఆయన చేయలేడు. ఈ పాపమును అడ్డు నుంచి తీసేయాలి. కనుకనే నా ప్రార్థన దేవుడు వినటానికి ఇష్టపడుతున్నాడు. కానీ మన పాపములు, మన దోషములు, మన తిరుగుబాటు స్వభావము దేవుని దగ్గరికి మన ప్రార్థన పోకుండా ఆపుతుంది. అందువల్లే మనము దేవుని నుండి ఆ యొక్క దీవెనలు లేక కార్యములు మనం పొందలేకపోతూ ఉన్నాం. అయితే ఈ తల్లి చెప్పినప్పుడు ఏడుస్తుంది, ప్రభువా నిజమే, నా జీవితం ఇది, దీన్ని ఇలా పెట్టుకుని నేను సంతోషించాలని చూసినా కానీ నాకు సంతోషం లేదు. లోకమును పాపమును విడిచిపెట్టకుండా నువ్వు దేవుని వెంబడించినందువల్ల ఒక దినాన చాలా నష్టం ఉంటుంది. ప్రేసోళ్ళారా, ఆ దినమున నిన్ను రక్షించగలిగిన వారు ఎవరు ఉండరు. అయితే ఈ దినమున దేవుడు నిన్ను ప్రేమించినాడు. దేవుడు లోకమునంతో ప్రేమించాడు. నేను నన్ను ప్రేమించి వచ్చాడు, వెతుకుతూ వచ్చాను. ఎక్కడికి వచ్చాడు? చెడిపోయిన నీ యొద్దకు, నా యొద్దకు. బహుశా ప్రియసులారా, నేను ఆలోచించేస్తున్నాను, భయంకర చెడిపోయిన వ్యక్తిని నన్ను వెతుకుతూ వచ్చారైనా నేను వెతకలేదు, కానీ నన్ను విడిచిపెట్టలేదు. ఆయన వచ్చి ఆయన ద్వారా, ఆయన బిడ్డల ద్వారా నాతో మాట్లాడినప్పుడు నేను ఆ మాటలకు విధేయునైనాను. వారు నన్ను గద్దెంకున్నారు, తలలేదన్నారు, అంతేనా, సిగ్గుందానికన్నారు. నీతిమంతుని గద్దెంపు తైలాభిషేకం తీసుకున్నాను నేను దేవుని మాటలు. అందువల్లే ప్రేసులరా, ఈ దినం వరకు
ఆయన ప్రేమలో నిలిచి ఉండటానికి, అనేకులకు సాక్షిగా ఉండటానికి నేను నిలబెట్టిన దేవుడు. నిన్ను ప్రేమించిన దేవునికి నిన్ను అప్పగించుకోవాలి. నువ్వు మంచోడు అని కాదు, కానీ నిన్ను బాగు చేయకు. దేవుని స్వార్థ వినండి, విని లోబడండి. సమయము చాలా కొంచెముగా ఉన్నది. అయితే ఇక్కడ తల్లి ప్రార్థన అడుగుతూ ఉంది, ప్రభువా నాకు జీవజలం ఇవ్వండి. నేను నిజమే చెడిపోయిన వ్యక్తిని అనే ముందు ఆమె ఆ కడవను అక్కడ పెట్టింది. నేను పాపిని దేవుని దగ్గర పశ్చాత్తాపడబోయే ముందు నీ పాపము నువ్వు అసహించుకుంటూ నేర్చుకోవాలి. ఆ పాపం ఏ పాపం ఉన్నది ప్రేసలో, ఏ పాపం ఉంటుంది? పెద్ద పెద్ద పాపాలు చేయకపోవచ్చు, కానీ దేవుని మాట వినకపోవటమే పాపము. వాక్యంను అనుసరించి జీవించలేకపోవటం. సరిగా నీ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే వాక్యం నేను భక్తులు నడిపిస్తూ ఉంటుంది. ఈ లోకం వైపు చూపదు. మీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నేను పాపము చేయకుండానట్లు మీ వాక్యం నా హృదయంలో పదిలపరుచుకున్నాను. రాత్రి జాములు కాకమునిపై మీ వాక్యమును ధ్యానము చేయుటకు నా కన్నులు తెలుసు, నా చేతులు మీ వైపెత్తుతున్నాను. సహోదరి సోదరుడా, నీతి కొరకైన ఆకలి నీకు కావాలి. పాపి అయిన నిన్ను ఆయన ప్రేమించాడు. చెడిపోయిన మనము పాపంతో మరణమైపోయి నిత్య నరకునికి వెళ్ళడానికి ఇష్టపడిన మనము తేజోవాసులైన పరిశుద్ధులతో సహవాసంలో మనం ఉండవాలని, దేవుని రాజ్యంలో ఆయన స్తుతిస్తూ ఉండాలని ఆయన నిన్ను ప్రేమించినాడు. తృణీకరించవద్దు సోదరా. సమయములను పాడు చేసుకోవద్దు. ఆ తల్లి సమయాన్ని పాడు చేసుకోవద్దు. కడవని విడిచింది. ఆయన ఏడ్చింది, ఆయన పాదాలు బట్టి ఏడ్చింది. ప్రభువా పాపిని నేను తాపితి భూమిలో వారెవరు, పాపిని నేను తాపితి భూమిలో రక్షించడి వారెవరు. ప్రభువా పాపిని చుటకు ఈ భూమి కరుదించితివి. ప్రభువా పాపిని రక్షించుటకు. ప్రియ సోదరా, తల్లి అక్కడ పడేసిన, ప్రభువా చెడిపోయిన పాపిని నన్ను రక్షించిన కొరకు నేను మరణం ఒకటికి ఇష్టపడక నా పట్ల కనికరి చూపిస్తున్నాను వెదుగుతూ వచ్చినారు. తండ్రి నన్ను కనికరించు. విడిచిపెట్టినది, అసహించుకున్నది, దేవుని దగ్గర ఒప్పుకున్నది. వెంటనే ఆ తల్లిలోనికి దేవునిలోని జీవం వచ్చింది. ప్రేసలరా, అడుగుతూ ఉండగానే తన జీవితం సరి చేసుకుండగానే దేవునిలోని ఆ జీవము ఆ తల్లిలోకి వచ్చినందువల్ల ఆమె బ్రతికినది. అంతకుముందు చనిపోయిందంటే లోక విషయాల్లో జీవిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిందో, తన జీవితాన్ని ఆయనకు చెప్పుకుందో, నేను ఎలాంటి వ్యక్తిని కన్నీరు కార్చిందో, వెంటనే ఆయన జీవం ఆయనలోకి వచ్చింది. ఆమె జీవించింది కనుక జీవించిన మనుషుడు ఒక స్థానంలో ఉండడు. వెళ్ళిపోయి ఎవరెవరికి నష్టం కలిగించిన అన్నీ చెప్పి వాళ్ళందరినీ దేవుని దగ్గరికి నడిపించింది. సోలరా, అలాగా శాన దేవుని బట్టి ఆయన దగ్గరికి వెళ్ళాడు. నువ్వు నాకు అవసరం లేదన్నాడు. కానీ ప్రభు అక్కడ నిలబడినాడు. అలాంటి వాడంటే తను తాను గాయపరుచుకుంటున్నాడు, తన కుటుంబాన్ని గాయపరుస్తున్నాడు, ఇరుగు పొరుగుని గాయపరుస్తున్నాడు, సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. సంతోషం లేని జీవితము. అయితే ఆయన వచ్చినాడు, నేను నీకు సంతోషిస్తాను, నా మాట విను, నన్ను వెంబడించు. అతను నా సేకర శక్తుల్ని పాత్రలు వెళ్ళాడు. అతడు స్వస్థ చిత్తుడైన మనస్సులో స్వస్థత. అప్పుడే అది మారు మనస్సు మారి రూపాంతరం. ఈ మనస్సు మారి రూపాంతరంలోనికి మారిన మనుషుడు క్రీస్తు యేసుని కలిగిన మనసు కలిగి చేస్తాడు. యేసు ప్రభువారి మనసు ఎప్పుడైతే వస్తుందో అతడు అన్నిటినీ ఓచుకుంటాడో, అన్నిటికీ తాళుకుంటాడు, అన్నిటినీ సహిస్తాడు. అతని గురి ఒకటే, నేను ఆయన రాజ్యంలో ఉండాలి. ఇది శాశ్వతము కాదు, క్షయపోయే ఈ యొక్క రాజ్యం నుండి
నిన్ను బయట తీయాలి.